Hey guys, welcome to my channel. This is me Surya Devi. అందరికి పరబరనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ ఉగాది పచ్చడితో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి నేనే చేసేదాన్ని. ఈ ఇయర్ చెల్లి కూడా హెల్ప్ చేసిందనమాట. ఇద్దరం ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాము. గైస్, మా చెల్లికి డాక్టర్ ముందు తిట్టాడు గైస్. అంటే జ్ఞానదంతం, దీనికి జ్ఞానమే లేదా, అందులోని దంతం ఒకటి వచ్చింది. దానికి సరిగ్గా జ్ఞానమే లేదు, దానికి మళ్ళీ దంతం ఒకటి వచ్చిందంట. పన్ను తీయించుకుంది పై తీర్పు. సో అది తీసిన తర్వాత అయితే తీసిన రోజు బాగానే ఉంది. చల్లటివి తినమన్నారు. తీసుకున్న రోజు బాగానే ఉంది. మాట్లాడకూడదు, ఆటో ఏం తినకూడదు అని చెప్పినా సరే అమ్మగారేమో లొడలొడా 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 ఇంక మాట్లాడిపోయి చచ్చిపోతుందేమో అన్నట్టు మాట్లాడేసి హాట్ ఏంటి తిన్నా తెలుసా, పచ్చడి. హాట్ అండ్ అదే స్పైసీ, సారీ హాట్ అండ్ స్పైసీ, అదే స్పైసీ ఫుడ్ తినేసింది. ఇది ఇంకా చాలా తక్కువ. మొన్న అయితే ఇంత సరిగ్గా ఫేస్ ఎట్టు, స్ట్రైట్ గెట్టు, బొగ్గలోని కుసుమ, బొగ్గలో లేని కుసుమ. ఇప్పుడైతే అమ్మాలు ఉగాది కదా, ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుందాం అనేసి అయితే ఇప్పుడు జ్యువెలరీ షాప్ కి వెళ్తున్నారనమాట సిల్వర్ తీసుకోవడానికి. నేను వెళ్ళడం లేదు, చెల్లి అమ్మ వెళ్ళి కొనుక్కొని వస్తారంట. ఏం తెచ్చుకుంటారో చూస్తా. ఉగాది సందర్భంగా మా అమ్మగారు నా కోసం మా చెల్లి కోసం సిల్వర్ జ్యువెలరీ అయితే కొని తెచ్చారు. ఓపెన్ చేసి చూద్దాం. బ్యాగ్ బరువుకున్న ఇందులో ఉంచేది మాత్రం ఎంత పెద్దదో తెలుసా గాయ్స్? ధీరాది ధీర మాట్లాడిన ఇదంతా బాక్స్ కన్నా బిల్లే పొడుగుతుంది. సిల్వర్ తీసుకున్నప్పుడు ఇంకేదైనా తీసుకోవచ్చు కదా, జ్యువెలరీ తీసుకున్న రేట్ అని అనుకోవచ్చు. ఇంకేమైనా తీసుకుంటే బీరువాలో దాచుకోవడమే కదా, అదే జ్యువెలరీ తీసుకుంటే డైలీ వేర్ కి యూజ్ అవుతుంది అని చెప్పి ఇయర్ రింగ్స్ అండ్ చైన్ అయితే తీసుకున్నాము. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం గాయస్. అందుకనే పండగ రోజు ఇప్పుడే కొత్తగా తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ చైన్ చోలీలు కూడా నన్నే ఉంచేసుకోమన్నా. ఈ చైన్ చోలీలు కూడా నన్నే ఉంచేసుకోమన్నా కదా. ఇప్పుడు మేము గ్రైండర్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం గాయస్. సోనో విజన్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను మా మమ్మీ. మమ్మీ హాయ్. సోనో విజన్ కి వెళ్ళిన తర్వాత ఇంక ఎలక్ట్రానిక్స్ అన్ని చూస్తుంటే మన ఇంట్లో ఇది ఉంటే బాగుంటది కదా, అది ఉంటే బాగుంటది కదా అని అనిపించింది. కానీ కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఈ గ్రైండర్ అయితే చూసాము. ఇది అటు ఇటు ఫ్లిప్ అవుతుందంట. అంటే పిండి రుబ్బుకున్న తర్వాత పైనుంచి కిందకి రొటేట్ చేసుకోవచ్చు. ఇందులో 1/2 kg వరకే మనం పిండిని గ్రైండ్ చేసుకోగలమంట. ఇంకేమైనా బెస్ట్ ఆప్షన్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి చాలా వరకు చూసాము. ఇవన్నీ న్యూ మోడల్స్ అంట. ఇది కూడా 1/2 kg అనే అన్నారు. ఇంకా అల్ట్రా కంపెనీ గ్రైండర్ అయితే చూసామన్నమాట. ఇప్పుడున్న వెట్ గ్రైండర్స్ లో అల్ట్రా కంపెనీ బెస్ట్ అని చెప్పి అన్నారు. ఇంకా వెట్ గ్రైండర్ తో పాటు ఎలక్ట్రికల్ కుక్కర్ కూడా తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే గ్యాస్ దొరకడం చాలా కష్టంగా ఉంది కదా, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదా మనం. ఎంతో కొంత గ్యాస్ సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఐడియాతో అయితే ఇది తీసుకున్నాము, ప్రెస్టేజ్ కంపెనీ.
ఈవినింగ్ టైం కి డాడీ కూడా వచ్చారనమాట. ఇంకా బిల్లింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.